నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. కొడాలి నానికి పరిస్థితి ఎదురుతిరిగేటట్టు కనిపిస్తుంది. హైకోర్ట్‌లో తను ఆల్రెడీ పిటిషన్ ఫైల్ చేశాడు. అది ఎప్పుడో తిట్టాను గదా అధ్యక్ష! ఇప్పుడు కాదు గదా! గడువు తీరిపోయింది. బూతులకు కూడా గడువు పీరియడ్ ఉంటుంది. 2022లో నేను ఆ టైంలో ఎలక్షన్ అధికారి, ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని అలాగే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని నేను ఆ రోజు తిట్టాను. నాకు నోటిదోల ఎక్కువ. కానీ దానికి కూడా గడువు ముగిసిపోయింది. దయచేసి నా పైన ఈ కేసులు ప్రొసీడ్ అవ్వకుండా ఉండటానికి అనుమతి ఇవ్వండి అంటే, కోర్టు వాళ్ళు మాత్రం ఓకే. అరెస్ట్‌కి ఇక్కడ పెద్ద ప్రాసిక్యూషన్‌కి గండి పడింది. ఈలోపు ఏం జరిగింది? సరే ఈ ప్రాసిక్యూషన్‌లో గండి పడింది గదా అని చెప్పి గాలి పీల్చుకుందాం అనుకున్న కొడాలి నానికి కొత్త చిచ్చు మొదలైంది. కనీసం గుడివాడలో స్వేచ్ఛగా గూడా తిరగలేకపోతున్నాడు. గుడివాడ ఎళ్లి ఇప్పటికి నాకు తెలిసి 2 వారాలు దాటినట్టుంది కొడాలి నాని. ఎక్కడున్నాడో ఎవ్వడికి తెలీదు. ఏ ప్రెస్ మీట్‌కి రాడు. ఏది అటెండ్ అవ్వడం మానేశాడు. కొడాలి నాని పైన ఉపాధి హామీ పథకాల కింద అతని పైన నమోదైన కేసులు, ఇన్‌కమ్ టాక్స్ కేసులున్నాయండి. ఆ కేసులు, ఇది కాకుండా కొడాలి నాని పైన మనం చూసుకుంటే జగనన్న ఇళ్ల కాలనీల్లో మట్టి తవ్వకాల గురించి కూడా అవకతవకలు, ఈ కేసు ఒకటుంది. ఇలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు విజయనగరంలో పడిన కేసులు ఇవన్నీ గుత్తాగా ఉన్నాయి. ఈ క్యాండిడేట్ పైన చాలా సీరియస్‌గా ఎళ్ళాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. సో, పాత కేసులన్నీ తవ్వి, అంటే పాత కేసులను తవ్వంటే అవి ఇప్పుడు దాకా అసలు ముందు ప్రాసిక్యూషన్‌కి ఎళ్ళా. సో, ఇప్పుడు అయి స్పీడప్ అయిన తరుణం కనిపిస్తుంది. ఇదే రకంగా ఇప్పుడు అతని కవల తమ్ముడైన వలభనేని వంశీకి బెయిల్ పైన బయటున్నాడు. 11 కేసుల్లో బెయిల్ తీసుకొని బయటున్నాడు వలభనేని వంశీ. మైనుల విషయంలో అవ్వనిండి, గాంధీ బొమ్మ తగాదాలు అవ్వనిండి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అవ్వనిండి, ప్రతి ఒక్క కేసులో అతను బెయిల్ పైన బయటున్నాడు. అతని బెయిల్స్ కూడా రద్దు చేయాలని చెప్పి కోర్టుకెళ్తారు. ఎస్పెషల్లీ అక్రమ మైనింగ్ కేసు పైన మాత్రం చాలా సీరియస్‌గా ఉంది ఈ ప్రభుత్వం. సో, వల్లభనేని వంశీ ఆల్రెడీ 137 రోజులు జైలు జీవితం అనుభవించి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో పడరాని కష్టాలు, నానా కష్టాలు పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత అందగాడు అనిపించుకొని బయటకొచ్చాడు. ఆ అందగాడు బయటకొచ్చిన తర్వాత ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కెళ్ళటం, సంతకాలు పెట్టడం, అలాగే కోర్టు మెట్లు ఎక్కటం, దిగటం. ఈరోజు కూడా కోర్టుకెళ్ళొచ్చాడు. కోర్టుకెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం మాత్రం ఈ అక్రమ మైనింగ్ కేసులు మాత్రం సీరియస్‌గా టేకప్ చేయాలని డిసైడ్ అయ్యారు. బెయిల్ క్యాన్సిలేషన్‌కి మూవ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో, ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికున్న మారణాయుధాలు లాంటి వల్లభనేని వంశీ అదెందుకు పనికి రాకుండా పోయింది. కొడాలి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరికీ గడ్డుకాలం మొదలైంది. ఈరోజు మనం చూస్తే భారీగా అరెస్టులకైతే సంకేతాలు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ప్రశ్న అవనండి, ఎవరైతే చిల్లరగా మాట్లాడారో ప్రతి ఒక్కళ్ళని తీసి లోపలేయటం అయితే ఈ ప్రభుత్వంలో వేడి మొదలైంది. సో, ఈ పరంపర అరెస్టుల్లో మళ్ళీ తిరిగి బెయిల్ క్యాన్సిల్ అయ్యి వల్లభనేని వంశీ లోపలికెళ్తాడని, అలాగే కొడాలి నానికి కూడా లీగల్ బ్యాటిల్స్ తప్పవు, లోపలికెళ్తాడని చెప్పి వీళ్ళిద్దరూ కౌలు పిల్లలే కాబట్టి హ్యాపీగా లోపల కూర్చుని బ్రదర్ అనుకుంటా రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో జీవితం గడపబోతున్నారన్నది చాలా స్ట్రాంగ్ రూమర్స్. వీటి గురించి మీరేమంటారు? వీళ్ళిద్దరు అసలు ఎళ్తారా? లేకపోతే బయట ఇలాగే తిరుగుతారా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా బల్లగుద్ది రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.